స్టేషన్లో అఖిలాండేశ్వరికి గొప్పగా చెప్పానమ్మా. మ్యాగీ మనసులో నా మీద ప్రేమ మొదలైంది, ఒక్కసారి ప్రేమ పుట్టాక అది పోదు అని. కానీ ఈరోజు మ్యాగీ మాటలో చూపులో నా మీద ఎప్పుడూ చూడనంత కోపం చూశాను. చెయ్యని నేరం మీద పడ్డా కూడా నాకంత బాధ అనిపించలేదమ్మా. కానీ మ్యాగీలో ఈ మార్పు నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా. చూడ్నాన్నా, మ్యాగీ ఇప్పుడు అఖిల మాయలో ఉంది. కళ్ల ముందు తల్లి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఏ బిడ్డ తట్టుకోగలదు చెప్పు? మ్యాగీకి వాళ్ళమ్మంటే అమితమైన ప్రేమ. తల్లిని గుడ్డిగా నమ్మి, తన కళ్ల ముందు కనిపించింది నిజమని నమ్మి, నీ మీద ఇష్టం కాస్త కోపంగా మారింది. అమ్మా, మ్యాగీ నన్ను ఇష్టపడిందని నేను భ్రమపడ్డాను. అసలు మ్యాగీ ఎప్పుడూ నన్ను ఇష్టపడలేదు. నా భార్య అని నేననుకున్నాను. కాదు, అఖిలాండేశ్వరి కూతురే అని మ్యాగీ ఈరోజు నిరూపించింది. చూడ్నాన్నా, భార్యాభర్తల మధ్య అపార్థాలు ఆప్యాయతలు రాత్రి పగలు లాంటివి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మ్యాగీని నువ్వు అర్థం చేసుకుని సర్దుకుపోవాల్సిన సమయం ఇది. అంతేకాని అపార్థం చేసుకుని దూరం చేసుకోకు. రెండు మనసుల మధ్యలోకి మూడో మనిషి రాకూడదు. కాని మీ అత్తొచ్చింది, మ్యాగీలో మార్పు తెచ్చింది. తల్లి ప్రేమ దారి తప్పిస్తే భర్తగా నీ ప్రేమతో దారిలోకి తెచ్చుకోలేవా? అందుకే కదమ్మా ఇప్పుడు నేనే తన దగ్గరికి వెళ్ళాను. తను మాత్రం నా మీద విరుచుకుపడింది. కోపమని నువ్వంటున్నావు, ప్రేమ అని నేనంటున్నాను. తను నిన్ను ఎంత నమ్మితే, ఎంతలా ప్రేమిస్తే అంతలా గొడవ పడుతుంది. తన కళ్లల్లో నువ్వు చూడాల్సింది కోపాన్ని కాదు. నువ్వు దూరం అవ్వడం తట్టుకోలేక తన మనసు పడే బాధని చూడు. మా మమ్మీ పందెం కాసినప్పటికీ వర్కర్స్ అందరి కోసం, మన ఫ్యాక్టరీ మిల్లు నిలబడడం కోసం ఇంత కష్టపడి అనుకున్నది సాధించినా మా బావంటే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే తెలుస్తుంది, నా మీద మ్యాగీ మనసులో చాలా ప్రేమ ఉంది. కానీ అది బయటపెట్టే సమయానికి ఇలా జరిగి ఆ ప్రేమే నా మీద కోపంగా మారింది. ఇప్పటిదాకా జరిగిన గొడవలు చాలు, ఇక కలిసిపోదామని ఆశపడి ఉంటుంది కదమ్మా. అవునన్నా. ఆ ఆశలకు జీవం పోసి మ్యాగీలో ప్రేమని పుట్టిస్తానమ్మా. నా ప్రేమతో ఆడుకున్న మా అత్తకి అదే ప్రేమతో గుణపాఠం చెప్తాను.